ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉరుతల గురించి కొంగు రంగు పుట్టవే చెల్లమ్మ పడవలు చేతులు పట్టవే చెల్లమ్మ అంటూ ఒక చేతిలో రోజులను పట్టుకొని మరొక చోట ఆరంభంలో పట్టుకొని ఆనాటి నైజాంలకు ఎదురున్నటువంటి శాఖలైన స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అలాగే కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ఆమె పేరు పెట్టడం జరిగింది. దాన్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంగా కూడా స్వాగతిస్తున్నాము, హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడానికి కూడా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శాఖలేనమ్మ 129వ జయంతి వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొని అనంతరం తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాయగిరి సహృదయ అనాథాశ్రమంలో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయుధ పోరాట యోధురాలు తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అయినటువంటి శాఖలేనమ్మ ఆనాడు నిజాం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 3000 గ్రామాలను స్వాధీనం చేసుకొని 10 లక్షల ఎకరాల భూమిని ఈరోజు పంపిణీ చేసినటువంటి ఘనత శాఖలేనమ్మకు దక్కుతుందని చెప్పేసి ఆమె యొక్క పోరాట పటిమను ఇక్కడ వివరించడం జరిగింది.